లేజర్స్ తోటి మన స్కిన్ పైన ఎలాంటి మార్పులు వస్తాయి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లేజర్స్ చేసుకునే ముందు ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, లేజర్స్ చేసుకున్నాక ఫేస్ వాష్ ఎప్పుడు చేసుకోవాలి, ఏ ఫేస్ వాష్ తోటి చేసుకోవాలి, డైరెక్ట్ గా చేయొచ్చా, మళ్ళీ రాత్రి మాయిశ్చరైజింగ్ క్రీమ్ పెట్టొచ్చా, సీరం పెట్టొచ్చా, ఇలాంటి అనేక రకమైన అపోహలు ఉంటాయండి లేజర్ థెరపీస్ తర్వాత. సో లేజర్స్ అంటే ఏంటి, ఏ విధంగా చేస్తారనే దాని గురించి అని ఇవాళ నేను మీకు డీటెయిల్ గా వివరిస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి ముఖం పైన నలుపు వచ్చినప్పుడు లేజర్ ట్రీట్మెంట్స్ అనేటివి అడ్వైస్ చేస్తూ ఉంటాం. లేజర్ ట్రీట్మెంట్స్ అడ్వైస్ చేసినప్పుడు చర్మంలో ఎటువంటి మార్పులు వస్తాయి, లేజర్ అనగానే చర్మానికి డ్యామేజ్ అయిపోతుందా, స్కిన్ అంతా ఇలా పుట్టులేచి వచ్చేస్తుందా, రక్తాలు వచ్చేస్తాయా అని చాలా మంది భయపడుతూ ఉంటారు. లేజర్ థెరపీ అనేది పిగ్మెంటేషన్ కోసం అని చేసినప్పుడు చర్మంలో చాలా సేఫ్ గా ఉంటుందండి. ఏ విధంగా చేస్తాం? మా దగ్గర కొత్తగా మెడికల్ బ్లూ లేజర్స్ అని లాంచ్ చేశామండి. అవి చాలా సింపుల్ గా ఉంటాయి, సేఫ్ గా ఉంటాయి. లేజర్స్ అంటే ఏంటి? లేజర్స్ అంటే లైట్ యాంప్లిఫికేషన్ బై స్టిమ్యులేషన్ అండ్ ఎమిషన్ అని అంటారనమాట. ఏదైతే ఈ లైట్ యాంప్లిఫికేషన్ ఉంటుందో మనకి ఆ లైట్ వేవ్ లెంత్ అనేది యాంప్లిఫై అవుతూ ఉంటుంది. మన విజిబుల్ రేంజ్ ఏదైతే ఉంటుందో 400 to 700 విబ్గ్యూర్ అని అంటాం చూడండి, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్ అని. అలానే మనకి కొద్దిగంత అవతలకి 700 నుంచి 1064 వేవ్ లెంత్ ని మనము ఎన్డియా గ్లేజర్ గా మనం ఇది పరిగణిస్తాం అనమాట. ఈ ఎన్డియా గ్లేజర్ లో మనకి ఉపయోగించుకొని ఇది నలుపు కణాన్ని మనకి టార్గెట్ చేస్తూ ఉంటుంది అనమాట. మనకి చర్మంలో పైన పొర ఉంటుందండి, కింద పొర ఉంటుంది. సో కింద పొరకి పైన పొరకి మధ్యలో మెల్నోసైట్ అనే కణం ఉంటుంది. ఈ మెల్నోసైట్ అనేది మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. అయితే ఈ మెలనిన్ అనే పదార్థాన్ని 1064 వేవ్ లెంత్ అంటే ఎన్డియా గ్లేజర్ అనేది అక్కడ టార్గెట్ చేస్తుందండి. అక్కడ అది టార్గెట్ చేయడానికనే చాలా సుపీరియర్ గా పనిచేస్తుంది. ఇంకే కణాలని అది డిస్టర్బ్ చేయదండి. అది హైలైట్ అండి. అందుకోసమనే లేజర్స్ ఎప్పుడు కూడా సేఫ్ గా ఉంటాయి. అసలు నలుపు ఎందుకు వస్తుంది అనే దాని గురించి నా ఛానల్లో పాత వీడియోస్ లో నేను మీకు చెప్పాను. దయచేసి మీరు సమయం తీసుకొని కొద్దిగా నా ఛానల్కి వెళ్ళి పాత వీడియోస్ ని మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది అసలు నలుపు ఎందుకు వస్తుంది ఏంటి అని. మన చర్మంలో పైన పొర కింద పొరకి మధ్యలో మెల్నోసైట్ ఏదైతే ఉందో మెలనిన్ అనే పదార్థాన్ని ప్రొడక్షన్ చేస్తుంది. అందుకోసం మన చర్మానికి ఆ రంగు వస్తుంది అనమాట. కొంతమందికి గోధుమ రంగు, కొంతమంది డార్క్ గా ఉండటం, కొంతమంది ఫేర్ గా ఉండటం, ఇవన్నీ రంగులన్నీ మెల్నోసైట్ జెనెటిక్ యాక్టివిటీని బట్టి అది డిసైడ్ చేస్తూ ఉంటుంది. అయితే ఈ మెలనిన్ ఏదైతే పదార్థం ప్రొడక్షన్ అవుతుందో మెలనిన్ అనేది మెల్నోజోమ్ అని చర్మ కణాల లోపలికి పేరుకుపోయి హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ అంతా అబ్జర్వ్ చేసేస్తూ ఉంటుంది. ఈ హార్మ్ఫుల్ అల్ట్రావైలెట్ రేడియేషన్ అబ్జర్వ్ చేసుకుని అక్కడ ఉండిపోయి తర్వాత చర్మకణం తోటి బయటికి పడిపోవటం కానీ, కరిగిపోయి లోపల నుంచి వెళ్ళిపోవటం కానీ జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఈ నలుపు అనేటివి విపరీతంగా సన్లైట్ ఎక్స్పోజర్ తోటి అవుతూ ఉంటుందండి. నలుపు అనేది ఎంతగా ఎక్కువైతే పెరుగుతూ ఉంటుందో అప్పుడు మనం సన్ స్క్రీన్, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్, సీరమ్స్ అవన్నీ పెడుతూ ఉండాలండి. అయితే మనకి ఇక్కడ ముఖ్యమైనది ఏంటి అని అంటే సన్ స్క్రీన్స్ అనేటివి, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ అనేటివి మనం ఎంత పెడుతున్నా కానీ ఉన్న నలుపు తగ్గించుకోవడానికని లేజర్స్ పీల్స్ చేయాలి. లేజర్స్ ఏది చేస్తాం? 1064 ది ఎన్డియా గ్లేజర్స్ అది చేస్తాం. ఎన్డియా గ్లేజర్ లో అనేక రకాలు ఉంటాయండి. పీకో లేజర్ అని ఉంటుంది, క్యూసిచ్ లేజర్ అని ఉంటుంది, క్వాజీ లాంగ్ పల్స్ అని ఉంటుంది, సింపుల్ లాంగ్ పల్స్ అని ఉంటాయి. ఇలాంటి అనేక రకమైన మోడ్స్ ఉంటాయండి. దాంట్లో మెడికల్ బ్లూ లేజర్ అనే టెక్నాలజీ తోటి మనకి ఏంటంటే చర్మంలో ఉన్న నలుపుని మాత్రమే టార్గెట్ చేస్తూ ఉంటుందండి ఇది. సో ఆ నలుపుని టార్గెట్ చేయడంతో ఆ టార్గెట్ అనేది నెమ్మదిగా కరుగుతూ ఉంటుంది అనమాట. చేయంగానే ఇలా తెల్లగా అయిపోమండి. కాకపోతే చేస్తున్న కొద్దీ మనకి మార్పు అనేది వస్తూ ఉంటుంది. దీనితో పాటు మనం పీల్స్ కూడా కాంబినేషన్ చేస్తూ ఉంటామండి. పీల్స్ కాంబినేషన్ చేయటం తోటి కూడా మనకి చర్మంలో మార్పులు అనేటివి వస్తూ ఉంటాయి. మనకి చర్మంలో నలుపు అనేది తగ్గించుకోవటానికని మనకి నెమ్మదిగా ప్రతి నెల మనం సెషన్స్ చేసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. లేజర్స్ ఎలా చేస్తాం? ఇలా టక్ 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 అని పాస్ చేస్తామండి. ఇలా ఇన్విజిబుల్ గా ఉంటాయండి. మనకి నొప్పి కానీ, మంట కానీ, దురద కానీ ఎటువంటి ఇబ్బందులు అనేటివి మనకు ఉండవు అనమాట. సో ఖచ్చితంగా మనకి ఆ ట్రీట్మెంట్ అనేది మంచిగా సింపుల్ గా అయిపోతుందండి. లేజర్ ట్రీట్మెంట్ చేసుకోకముందు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లేజర్ ట్రీట్మెంట్ చేసుకోకముందు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏం లేదండి. రఫ్ గా ఫేస్ వాష్ చేయటం కానీ, విపరీతంగా ఎండలో ఉన్నప్పుడు కానీ, డ్రైనెస్ విపరీతంగా ఉన్నప్పుడు మాత్రం మనం లేజర్ సెషన్స్ అనేది చేయకూడదు అనమాట.
అదర్వైజ్ మనం లేజర్ సెషన్స్ అనేవి మనం రెగ్యులర్ గా చేసుకోవచ్చు. లేజర్ సెషన్ చేసుకున్నాక సాయంత్రం ఎప్పుడు ఫేస్ వాష్ చేసుకోవచ్చు. 4 hours తర్వాత మనం ఎప్పుడైనా కానీ ఫేస్ వాష్ యూస్ చేయొచ్చు. ఇలాంటి ఫేస్ వాష్ సాఫ్ట్ ఉండాలా, ఇది ఉండాలా, ఎలా ఉండాలని మనం రెగ్యులర్ గా యూస్ చేసే ఫేస్ వాష్ మనం యూస్ చేసుకోవచ్చు అండి. మాయిశ్చరైజర్ పెట్టుకోవాలా, సీరం పెట్టుకోవాలా అని అడుగుతూ ఉంటారు. మాయిశ్చరైజర్ అనేది మీరు 4 గంటల తర్వాత ఫేస్ వాష్ చేసుకున్నాక మళ్ళీ మాయిశ్చరైజర్ అనేది పెట్టుకోవాలి. సరే సాయంత్రం 8 గంటలకు అయింది లేజర్, నేను మళ్ళీ 12 గంటలకు లేచి ఫేస్ వాష్ చేసుకోవాలా అని అడుగుతారు. ఏం అవసరం లేదండి. పొద్దున్న లేచినాక 6 గంటలకి ఫేస్ వాష్ చేసుకుని ఆ తర్వాత మంచిగా మాయిశ్చరైజర్ పెట్టి సీరం పెట్టుకోవచ్చు అండి. నెక్స్ట్ డే మార్నింగ్ కి నేను ఏం చేయాలి సార్, సన్ స్క్రీన్ నేను ఎండకి వెళ్ళకూడదా అని అడుగుతారు. సూర్యుడు వెలుతురు తగలకుండా మీరు కాపాడుకున్నారంటే లేజర్ రిజల్ట్స్ అనేటివి మంచిగా ఉంటాయి. ఎందుకనంటే అది చర్మం లోపలికి వెళ్ళి అక్కడ నలుపుని కరగదీస్తుంది అనమాట. అదే మనకి నలుపు అనేది నెమ్మదిగా లోపల నుంచి మళ్ళీ మీరు సూర్యుడు వెలుతురు వెళ్ళారనుకోండి మళ్ళీ నలుపు వచ్చేస్తూ ఉంటుంది. సో అందుకోసమనే సన్ స్క్రీన్ పెట్టాలి. లేజర్ చేసినాక నలుపు ఎక్కువ వస్తుంది అంటే అలాంటిది ఏమి ఉండదు. మీరు లేజర్ చేసినాక మీరు ఎండకి వెళ్తే 0 అవుతుంది తప్ప నెగటివ్ అనేది ఎప్పుడు కూడా కాదనమాట. సో లేజర్స్ అనేటివి ఒక విధంగా మంచి హెల్ప్ఫుల్ అనేది అవుతూ ఉంటుందండి. అయితే లేజర్ టెక్నాలజీ చేసినాక మనకి ఎటువంటివైనా అనర్థాలు జరుగుతాయా అని అంటే ఏమి జరగవండి. చాలా సేఫ్ గా ఉంటాయి పిగ్మెంటరీ లేజర్స్ తోటి. మన చర్మం పైన విపరీతంగా పొట్టులేవటం కానీ రాసుకుపోవటం కానీ అలా జరుగుతుంది అని అంటే అలాంటివి ఏమి జరగవండి. సింపుల్ గా ఉంటాయి. సన్ స్క్రీన్స్, మాయిశ్చరైజర్స్, సీరమ్స్ అవన్నీ పెట్టుకొని మనం కంటిన్యూ చేయాలి. సార్ గ్లూటథైన్ వైటమిన్ సి టాబ్లెట్స్ వాడుతున్నాను నేను, అది సరిపోతుంది కదా, నేను మళ్ళీ లేజర్స్ ఎందుకు అని అంటారు. గ్లూటథైన్ వైటమిన్ సి అనేది అక్కడ మీకు ప్రొడక్షన్ అనేది యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేసి రాడికల్ ఆక్సిజన్ స్పీషీస్ ని క్వెంచ్ చేస్తాయి అనమాట. అంటే దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటాయి. అబ్జర్వ్ చేసుకొని బయటికి వెళ్ళిపోతాయి. అంతేకాని చర్మంలో ఉన్న నలుపుని అది కరగదీయదండి. కొద్దిగా 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 అది బెటర్ అవుతూ ఉంటుంది. సో లేజర్స్, గ్లూటథైన్ వైటమిన్ సి, సీరమ్స్ అన్ని అనేక రకమైన చేయాలి. సార్ లేజర్స్ చేసినాక మనకి ఇమీడియట్ గా తెల్లగా అయిపోతామని అంటారు చాలా మంది. అలాంటిది ఏది ఉండదండి. మీకు మెల్లగా మెల్లగా నలుపు అనేది కంట్రోల్లోకి వస్తూ ఉంటుంది. ఎంత నలుపు ఉంటే అన్ని సెషన్స్ అవుతాయి. సార్ నా ఫ్రెండ్ కి 4 సెషన్స్ లో రిజల్ట్స్ వచ్చాయి, నా ఫ్రెండ్ కి 6 సెషన్లు అయినా రిజల్ట్స్ రావట్లేదు, నాకు 8 అయినా కానీ నాకు రావట్లేదు అని అంటూ ఉంటారు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మీ నలుపు ఎంత డీప్ గా ఉంది, ఎంత మొండిగా ఉంది, ఎప్పటి నుంచి ఉంది, ఇవన్నీ చూడాలి. మీకు ఎన్నో 10 ఏళ్ల నుంచి మీకు ఉన్న నలుపు సడన్ గా 3 నెలలు పోవాలనంటే ఎలా కుదురుతుందండి? కొద్దిగా కష్టం కదండి. అందుకోసమనే మనం కొన్ని నెలల పాటు మనం ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉండాల్సిన అవసరం ఉందండి. సో ట్రీట్మెంట్ అనేది మనం రెగ్యులర్ గా చేసుకోవచ్చు. దీనితో పాటు ఐవి గ్లూటథైన్ వైటమిన్ సి కూడా తీసుకోవచ్చు. సో లేజర్స్ గురించి నేను మీకు చెప్పానండి. మీకు ఇంకా ఎటువంటివైనా సందేహాలున్నా, అపోహలున్నా, ప్రశ్నలున్నా తప్పకుండా కామెంట్ సెక్షన్ లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బటన్ నొక్కండి. నా వీడియోని దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీ మిత్రులకి, శ్రేయభిలాషులకి, చుట్టాలకి, పిల్లలకి, ఎవరికైనా సరే, వాళ్ళ పిల్లలకైనా సరే ట్యానింగ్ ప్రాబ్లం ఉంది, లేజర్స్ అంటే భయపడుతున్నారు, ధైర్యం లేదు అని అంటే వాళ్ళకి ఈ వీడియోని పంపించి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, మంచిగా సేఫ్ గా ఉంటాయి, ట్రీట్మెంట్ తీసుకొని బెనిఫిట్స్ తెచ్చుకోవచ్చు అని భుజం తట్టి చెప్పండి. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.